ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వన్ననిది, కరములు చాపి నన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే మిన్నయైన ప్రేమిది, వాణిని సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వన్ననిది, నవమాసం మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. నవమాసం మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. తన కరములు చాపి ప్రేమతో నిన్ను పిలచి హత్తుకొని దీవించే ప్రేమ. నిన్నాదరించి దరిచేర్చే ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. ప్రేమ స్వరూపి మీకు స్తోత్రం. ప్రేమమయుడా మీకు స్తోత్రం. ప్రేమతో నన్ను మన్నించువాడా మీకు స్తోత్రం. ప్రేమతో నాకై ప్రాణం పెట్టినవాడా మీకు స్తోత్రం. ప్రేమించే దేవుడా మీకు స్తోత్రం. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, నిజమే. కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు అనగా తన కుమారుని యందు తండ్రి అయిన యెహోవా తండ్రి విశ్వాసముంచి మరి అనేక మంది ప్రవక్తలను మరి సేవకులను పంపించిన తర్వాత కూడా అందరూ పాపములో మునిగి చెడిపోవచ్చు ఉన్నారని, భూమి మీద నరజాతిని తన సృష్టిని తన చేతితో చేసినటువంటి మానవులను నశింపజేయడం ఇష్టం లేక తన ప్రియకుమారుని ఆ పరలోక సింహాసనం మీద నుండి కిందకు నరావతారిగా పంపించి ఉన్నాడు. అందును బట్టే దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని మనము గ్రహించగలము. అంతేకాకుండా ఎవరైతే తాను పంపించినటువంటి తన ప్రియకుమారుడైన అద్వితీయ కుమారుని యందు మరి విశ్వాసం ఉంచుతారో వాడు నశింపక నిత్య జీవం పొందును అని అంటూ దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. అంటే అద్వితీయ కుమారునిగా కరుణామయునిగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి యేసు ప్రభు వారిని చూసి విశ్వసించి నమ్మినట్లయితే మనం పొందుకునే భాగ్యము, మనము నశింపకుండా నిత్య జీవాన్ని పొందుకుంటామని. ప్రతి ఒక్కరి లక్ష్యము అదే. క్రైస్తవులు అన్న వారి విశ్వాసము అదే. చనిపోయిన తర్వాత కూడా మరలా క్రీస్తుతో కూడా జీవించాలి. ఆయన రాజ్యములో ఆయనతో పాటు సంతోషంతో ఉండాలని ఆశపడుతూ ఉంటాము. అయితే దానికి ఒక్కటే ఒకటి మార్గము, యేసు ప్రభునందు విశ్వాసముంచుట, ఆయన యందు నమ్మకముంచుట, ఆయన యందు బలపడుట, ఆయన ప్రేమను అనుభవించుట. ఇవన్నీ కూడా మనకి తెలిసి రావాలని దేవుడు మన అత్యున్నతమైన కృపను బట్టి మనకి అనుగ్రహించాలని దేవుని పాదముల చెంత చేరి వేడుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ స్వరూపి, నువ్వు లోకముని ఎంతో ప్రేమించావు ప్రవ్వా. నన్ను నా కుటుంబాన్ని ఎంతగానో ఆదరించిన వాడ మీకు వందనాలు. ఎవరైతే నీ వాక్యాన్ని వింటున్నారో వారి కుటుంబాలన్నిటిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి బలపరచుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.